హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పోర్టబిలిటీ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మరి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మారవచ్చా, అంటే పోర్ట్ చేసుకోవచ్చా? దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి? ఐఆర్డిఏ తన సర్క్యులర్స్లో ఏం చెబుతోంది? పాలసీ హోల్డర్లకి ఏ విధమైనటువంటి రక్షణని కల్పిస్తుంది అనే దాని గురించి పూర్తి వివరాలను ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. పోర్టబిలిటీ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్లో పోర్టబిలిటీకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వెన్ యూ చేంజ్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఫ్రమ్ వన్ ఇన్సూరెన్స్ కంపెనీ టు అనదర్, యూ డోంట్ హ్యావ్ టు లూజ్ ద బెనిఫిట్స్ యూ హ్యావ్ అక్యుములేటెడ్. అయితే మనము ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మరి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మారడానికి, అంటే ఖచ్చితంగా మనం మారవచ్చు, పోర్ట్ అయితే చేసుకోవచ్చు. మనము ఎటువంటి బెనిఫిట్స్ని కూడా కోల్పోకుండానే. అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇన్ ద పాస్ట్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్, సచ్ ఎ మూవ్ రిజల్టెడ్ ఇన్ యువర్ లోసింగ్ బెనిఫిట్స్ లైక్ ద వెయిటింగ్ పీరియడ్ ఫర్ కవరింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. అయితే మనకు ఇంతకుముందు ఇటువంటి బెనిఫిట్ ఏం లేకుంటుండే. ఇంతకుముందు మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మరి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళినట్లయితే మనకు వెయిటింగ్ పీరియడ్కు సంబంధించి లేదా ప్రీ ఎగ్జిస్టింగ్ సంబంధించి వెయిటింగ్ పీరియడ్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడైతే అటువంటి పరిస్థితి అనేది ఏం లేదు. ఇప్పుడు మనము ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో మనం ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాము, అంటే వెయిటింగ్ పీరియడ్ మరియు ప్రీ ఎగ్జిస్టింగ్ సంబంధించి ఆ పీరియడ్ అనేది, అంటే మనము పోర్ట్ కొట్టిన తర్వాత, అంటే కొత్త ఇన్సూరెన్స్ కంపెనీలో మనకు లభించడం అనేది జరుగుతుంది. నౌ ఐఆర్డిఏ ప్రొటెక్ట్స్ యూ బై గివింగ్ యూ ద రైట్ టు పోర్ట్ యువర్ పాలసీ టు ఎనీ అదర్ ఇన్సూరర్ ఆఫ్ యువర్ చాయిస్. అయితే మనకు ఐఆర్డిఏ మనకు ఒక రక్షణనిచ్చింది. ఏ విధమంటే మనకు నచ్చిన కంపెనీకి మన పాలసీని పోర్టు చేయడానికి వీలుంటుంది. అది మన ఇష్టం. ఇట్ హ్యాస్ లేడ్ డౌన్ దట్ యువర్ న్యూ ఇన్సూరర్ షెల్ అలో ఫర్ క్రెడిట్ గెయిన్డ్ బై ద ఇన్సూర్డ్ ఫర్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్. ఓకే, వెయిటింగ్ పీరియడ్ మరియు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్కి సంబంధించినటువంటి కండిషన్స్ని అలో చేయాల్సి ఉంటుంది కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ. దిస్ అప్లైస్ నాట్ ఓన్లీ వెన్ యూ మూవ్ ఫ్రమ్ వన్ ఇన్సూరర్ టు అనదర్ బట్ ఆల్సో ఫ్రమ్ యూ వన్ ప్లాన్ టు అనదర్ విత్ సేమ్ ఇన్సూరర్. అయితే చూడండి, మనము ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మరి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి మారుతున్నాము అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కంపెనీలో మనం ఎంతైతే గెయిన్ చేశామో, అంటే ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చేశామో ఆ ఎక్స్పీరియన్స్ అనేది కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ వారు గుర్తించి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఇది పోర్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మరి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకే కాదు ఫ్రెండ్స్. ఒకే కంపెనీలో ఒక పాలసీ నుండి మరి ఒక పాలసీకి కూడా మనం పోర్ట్ చేయడానికి వీలుంటుంది. సేమ్ ఇదే రకమైనటువంటి బెనిఫిట్స్ అనేటువంటివి కూడా మనకు వర్తిస్తాయి. రైట్స్. యూ కెన్ పోర్ట్ యువర్ పాలసీ ఫ్రమ్ అండ్ టు ఎనీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ స్పెషలైజ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో రైట్స్ ఏంటంటే మన పాలసీని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకైనా కూడా లేదా స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకైనా పోర్ట్ చేయడానికి మనకు రైట్ అనేది ఉంటుంది. సెకండ్ వచ్చేసి యూ కెన్ పోర్ట్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఫ్యామిలీ పాలసీస్. మనము ఇండివిజువల్ పాలసీని లేదా ఫ్యామిలీ పాలసీలను కూడా మనం పోర్ట్ చేయడానికి ఉంటుంది. యువర్ న్యూ ఇన్సూరర్ హ్యాస్ టు గివ్ యూ ద క్రెడిట్ రిలేటింగ్ టు వెయిటింగ్ పీరియడ్
ఫర్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ దట్ యు హ్యావ్ గెయిన్డ్ విత్ ద ఓల్డ్ ఇన్సూరర్. అయితే మనము పాత ఇన్సూరెన్స్ కంపెనీలో మనం ఎంతైతే క్రెడిట్ అనేది సాధించామో, అంటే ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది పొందామో, దాన్ని కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ గుర్తించాల్సి ఉంటుంది. యువర్ న్యూ ఇన్సూరర్ హ్యాస్ టు ఇన్ష్యూర్ యూ అట్లీస్ట్ అప్ టు ద సమ్ ఇన్ష్యూర్డ్ అండర్ ద ఓల్డ్ పాలసీ. అయితే మనము ఓల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక పాలసీ 5 లక్షలకు తీసుకుంటే దాన్ని కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి పోర్ట్ చేయాలనుకున్న సందర్భంలో అదే 5 లక్షల వరకు, అంతకంటే తక్కువ చేయడానికి లేదు. అదే 5 లక్షలు లేదా 5 లక్షల కంటే ఎక్కువ మనం పోర్ట్ చేయడానికి ఉంటుంది. ద టూ ఇన్సూరర్స్ షుడ్ కంప్లీట్ ద పోర్టింగ్ యాజ్ పర్ ద టైమ్ లైన్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద IRDA రెగ్యులేషన్స్ అండ్ గైడ్లైన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ ఇంట్రెస్ట్. ఓకే, అయితే ఈ 2 ఇన్సూరెన్స్ కంపెనీలు, అంటే పాత ఇన్సూరెన్స్ కంపెనీ, ఆ వ్యక్తికి సంబంధించి పాత ఇన్సూరెన్స్ కంపెనీ మరియు కొత్త ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇవి 2 కూడా పోర్టబిలిటీకి సంబంధించినటువంటి IRDA రెగ్యులేషన్స్ని పాటిస్తూ అతని యొక్క పాలసీని పోర్ట్ చేయాల్సి ఉంటుంది. కండిషన్స్: యూ కెన్ పోర్ట్ ద పాలసీ ఎట్ ద టైమ్ ఆఫ్ రెన్యువల్. అయితే మనము రెన్యువల్ టైంలోనే మనం పోర్ట్ చేయడానికి ఉంటుంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ద వెయిటింగ్ పీరియడ్, క్రెడిట్ ఆల్ అదర్ టర్మ్స్ ఆఫ్ ద న్యూ పాలసీ ఇంక్లూడింగ్ ద ప్రీమియం ఆర్ ఎట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద న్యూ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, మనకు వెయిటింగ్ పీరియడ్ అనేది, తర్వాత మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ మళ్ళీ కొత్త పాలసీకి సంబంధించినవే మనకు అప్లై కావడం అనేది జరుగుతుంది. మనకు వచ్చేసి ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ మరియు ప్రీ ఎగ్జిస్ట్ డిసీజ్కి సంబంధించినటువంటి వెయిటింగ్ పీరియడ్ అనేది మనకు అప్లై అవుతుంది. అంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది మనకు కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి మనకు యాడ్ కావడం అనేది జరుగుతుంది. అట్లీస్ట్ 45 days బిఫోర్ యువర్ రెన్యువల్ ఈజ్ డ్యూ యూ హ్యావ్ టు. ఓకే, మన పాలసీ రెన్యువల్ కాకంటే 45 రోజుల ముందుగానే మనం ఏం చేయాలంటే రైట్ టు యువర్ ఓల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిక్వెస్టింగ్ ఇట్ టు షిఫ్ట్. ఓకే, అయితే మనం ఉన్నటువంటి పాలసీ ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో 45 days బిఫోర్, అంటే రెన్యువల్కి 45 days ముందే మనము ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది, లేదంటే మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. మేము పలానా కంపెనీకి షిఫ్ట్ అవుతున్నామని, పోర్ట్ అవుతున్నామని. స్పెసిఫై కంపెనీ టు విచ్ యూ వాంట్ టు షిఫ్ట్ ద పాలసీ. మనము ఏ కంపెనీకి షిఫ్ట్ అవుతున్నాము అనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రెన్యూ యువర్ పాలసీ వితౌట్ ఎ బ్రేక్. ఓకే, మనము రెన్యూ అంటే రెన్యువల్ చేయాల్సి ఉంటుంది వితౌట్ ఎ బ్రేక్. మనము బ్రేక్ చేయకుండా కంటిన్యూస్గా మన పాలసీని కొనసాగించాల్సి ఉంటుంది. దేర్ ఈజ్ ఏ 30-day గ్రేస్ పీరియడ్ ఇఫ్ పోర్టింగ్ ఈజ్ అండర్ ప్రాసెస్. మనము పోర్ట్ చేయాలంటే దానికి సంబంధించి ఒక 30 days అనే పీరియడ్ ఉంటుంది. IRDA ఫెసిలిటేషన్. IRDA has created a web-based facility to get and maintain data about all health insurance policies issued by insurance companies to individuals so that it can be accessed by the new company to which a policyholder wishes to port his policy. ఓకే, IRDA వారు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఒక వెబ్ బేస్డ్ ఫెసిలిటీలో మెయింటైన్ చేయడం వల్ల పోర్టింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. దిస్ ఎనేబుల్స్ ద న్యూ ఇన్సూరర్ టు ఆబ్టైన్ డాటా ఆన్ హిజ్ హిస్టరీ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ ద పాలసీ హోల్డర్ విషింగ్ టు పోర్ట్ హిజ్ పాలసీ. కాబట్టి టోటల్ ఇన్ఫర్మేషన్, టోటల్ డాటా అనేది అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన పూర్తి డాటా మరియు పాలసీ హోల్డర్ల యొక్క పూర్తి డాటా IRDA దగ్గర ఉంటుంది. కాబట్టి మనము పోర్ట్ కావడానికి చాలా ఈజీ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పోర్ట్కి సంబంధించి ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.